పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 126వ కీర్తన 126వ కీర్తన 2-3 వచనాలు నేను చదువుతున్నాను. మీ గ్రంథాలు తెరచి పరిశీలన చేయండి. మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసేనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు ఈ మాటలను మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రియమైన మీ అందరికీ యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం దేవుడు మీ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించి ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ ఆర్థిక సామర్థ్యంతో నింపి, గత సంవత్సరం ఏం చేయలేకపోయారో, ఎక్కడ ఓడిపోయారో, ఇంకా ఏది మంచిగా జరిగితే బాగుందని మీకు అనిపించిందో ఈ సంవత్సరం ఆ కొరతలన్నీ తీర్చి దీవించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వ్యక్తిగతమైనటువంటి అనుభవం, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో జరిగినటువంటి సంగతిని వారు చెప్పడం మనం చూస్తున్నాం. వారు ఇలా చెప్పుకుంటున్నారు, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను. కల కన్నట్టుంది అన్నారు, నోటి నిండా నవ్వుంది అన్నారు. మనల్ని చూసిన వాళ్ళు అబ్బో వీళ్ళ దేవుడు వీళ్ళ కోసం భలే గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పుకుంటున్నారు అన్నాడు. ఏమైంది? 70 సంవత్సరాలు బబులోను దేశంలో చెరకు వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. అంతకుముందు కొన్ని వందల సంవత్సరాలు దేవుడు నా మాట వినండి, నా వైపు తిరగండి, చెడ్డ కార్యాలు విడిచిపెట్టండి, మీ బ్రతుకులు నా మాటల మీద కట్టుకొని బ్రతకండి అని ఎందరూ ప్రవక్తలను పంపించినా వారు వినలేదు. ఇష్టానుసారమైన జీవితాలు జీవించారు, అక్రమ కార్యాలు చేశారు, దేవుని మాటలు కాదన్నారు. దేవునికి ప్రజలకు మధ్య నిబంధనగా ఉంచినటువంటి విశ్రాంతి దినపు ఆచారం, 6 రోజులు పనిచేసుకోండి, 7వ రోజు నాతో మీరు సహవాసం చేయండి అని చెప్పిన ఆ ఫండమెంటల్ రిక్వెస్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రాథమికమైన ఆ కోరికను కాదన్నారు. ఆ రోజే పనులు పెట్టుకున్నారు. ఈ కారణాల చేత దేవుడు అన్నాడు, మీరు నా మాట వినలేదు గనక ఈ దేశంలోని మిమ్మల్ని త్రోలి వేస్తున్నాను. ఎందుకంటే 6 రోజులు కష్టపడి 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోవాలా? 6 సంవత్సరాలు వ్యవసాయం చేసి 7వ సంవత్సరం వ్యవసాయం ఆపేసి భూమికి విశ్రాంతినివ్వాలా? ఇంట్లో పనిచేసే దాసుడు గాని దాసి గాని మీ పశువులు గాని ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలా అని చెబితే వారు వినలేదు. అందుకు దేవుడు ఏం చేశాడు చెప్పనా? ఆయన నిర్ణయం, ఎందుకంటే ఆయనే 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడని చెప్పిన మాట, అది మీరు కూడా చేయాలని చెప్పిన మాట వారు కాదన్నందుకు వారు ఎన్ని సంవత్సరాలైతే లేక ఎంత కాలమైతే వారి జీవితంలో ఈ విశ్రాంతి దినాన్ని దాటిపోయారో, ఎన్ని సంవత్సరాలైతే పంటలు ఆ సంవత్సరం కూడా ఎక్కువ పండించేద్దామని ప్రయత్నాలు చేశారో, ఆ సంవత్సరాలన్నీ భూమి విశ్రాంతి అనుభవించేలాగా వాళ్ళందరినీ దేశంలోంచి బయటికి నెట్టేశారు. మీరు చూస్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథము ఆఖరి అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. నేనేం చెప్తున్నానో పూర్తిగా వాక్యాధారంతో చెప్తున్నాను. ఆ మాటలు ఏం రాయబడతాయంటే ఆఖరి వచనాలు మీరు చూస్తే ఏం రాయబడింది? 21వ వచనం, ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగా ఉన్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. 70 సంవత్సరాల దేశం విశ్రాంతి అనుభవించడానికి, అక్కడ పంటలు లేవు, ప్రజలు లేరు, ఆరాధన లేదు. దేశంలోంచి జాతులన్నింటినీ తీసుకెళ్లిపోయి బబులోను దేశాన్ని పంపేశాడు. చాలా మంది చంపబడ్డారు, మందిరం పడగొట్టబడింది,
అక్కడ బబులోను దేశంలో ఉన్న వాళ్ళు ఎంత దుఃఖపడ్డారో తెలుసా? అది ఎలాగైపోయిందంటే వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలియనటువంటి వేదన వాళ్ళ పట్టేసింది. కన్నీళ్లు కారుస్తూ దేవుని సందులో ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలు మనం ఆలకిస్తే మనకు చాలా భయం కలిగేటువంటి ప్రార్థనలు. ఎందుకు ఇలాగైపోయింది, ఎందుకు ఇలా తరవబడ్డాము, ఎందుకు మనం చంపేశారు, ఎందుకు మనం ఊరు వదిలేశాము, ఇదిలా ఎంతకాలం జరుగుతుంది అని అడిగితే సమాధానం చెప్పేవారు లేదు. ఆసాపు పాడుతూ 74వ కీర్తనలు అంటాడు చూడండి. 74వ కీర్తన 7-8 వచనాలు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు, దేవుని మందిరములను బుద్ధిగా అనగదొరుకుదామనుకొని దేశంలోని వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచక్రియలు మాకు కనబడటం లేదు, ఇక్కడ ప్రవక్తయు లేకపోయాను. ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడును. అంటే ఏమైపోయింది, ఏమవుద్దో తెలియదు. ఇక మళ్ళా ఊరెళ్తామో లేదో తెలియదు, మన పిల్లలు మనకు కనబడతారో లేదో తెలియదు. గర్భిణీ స్త్రీలు పొట్టలు చీల్చబడ్డాయి, చిన్న బిడ్డలు బండలు కేసి కొట్టబడ్డారు. ఎవరైనా ఇక ఏమాత్రమైనా చిన్న పెద్ద తేడా లేకుండా యవ్వన బిడ్డలని ఆలోచన లేకుండా భయంకర శ్రమ అనుభవించారు. ఆ శ్రమ ఎంత దారుణంగా ఉందో మీకు గుర్తు కోసం 1-2 మాటలు చూపిస్తాను. విలాప వాక్యాలకు రండి. విలాప వాక్యాలు మీరు చూడండి ఒక్కసారి. 2వ అధ్యాయము విలాప వాక్యాలు 2వ అధ్యాయము 21వ వచనం. యవనుడును వృద్ధుడును వీధులలో నేలపడి ఉన్నారు, నా కన్యకులు నా యవనులు ఖడ్గము చేత కూలి ఉన్నారు. 20వ వచనం. నీవెవని ఈ ప్రకారము చేసితో యెహోవా దృష్టి చూడుము, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించిన తగునా, యాజకుడు ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమందు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎలా ఉన్నారండి? చిన్నపిల్లలు, యవ్వనస్తులు, పాస్టర్ గారు, యాజకులు ఎవ్వరూ లేరండి. దేశంలో సమూలనాశనం చేయబడింది. కరువును కాపాడుకోవడం కోసం ప్రాణాలు కడుపును పుట్టిన చిన్న బిడ్డల్ని తల్లులు వండుకొని తినేశారు. ఇంతకంటే దారుణం ఎక్కడా మీకు కనిపించదు. ఇంత శ్రమకు అనుమతించబడ్డారు. 4వ అధ్యాయం రండి. 4వ అధ్యాయంలో 4వ వచనం. తప్పిచేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొను. ఈ మాటలు అర్థం ఏంటి? చిన్న పిల్లలకు ఎంత దాహం కావాలండి, ఎంత దాహం కావాలండి. మా డైరీ చిన్నది ఎన్ని నీళ్ళు తాగుతుంది, లీటర్ తాగుద్దా? జస్ట్ ఒక 50 ml ఒక చిన్న టీ గ్లాసులో సగం తాగితే చాలు. అవి కూడా దొరక్క నాలుక అంగిటికి అంటుకుపోయి పిల్లలు చచ్చిపోయారు. మీరు గమనించండి. పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడను వారికి పెట్టరు. సుకుమార భోజనం చేయువారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రాలు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగులించుకున్నారు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి. 7వ వచనం. దాని గనులు హిమము కంటే శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరంలో పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అట్టివారు ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధుల్లో చూచువారు వారు గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయ. ఇవన్నీ వివరిస్తే గుండెలు అదిరిపోయేంత భయంకరమైనటువంటి శ్రమను శాపాన్ని అనుభవించారు. ఎంతకాలం? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో కన్నీరు కార్చారు, ఏడ్చారు. తప్పు అయిపోయిందయ్యా అన్నారు, నీ మాట వినలేదయ్యా అన్నారు. పశ్చాత్తాపడితే ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. దేవునికి స్తోత్ర. అంతే ఆశ్చర్యకరంగా దేశాన్ని పరిపాలించే రాజైన కోరెష్, ద సైరస్ ది గ్రేట్, ద వరల్డ్ ఎంపరర్, ప్రపంచపు చక్రవర్తి ఓరో శాసనం చేశాడు. ఇదిగో ఈ దేశంలో ఎవరైతే ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చినటువంటి దేవుని బిడ్డలు ఉన్నారో మీరందరూ మీ దేశానికి వెళ్ళిపోండి. ఇక్కడ మీరేం సంపాదించారో ఆస్తులన్నీ పట్టుకెళ్ళిపోండి. ఇక్కడ ఎవరన్నా మీకు ఏమన్నా కానుకలిస్తే తీసుకొని వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళి మీ దేశంలో మీ దేవుని మందిరాన్ని కట్టుకోండి. దానికి అవసరమైన డబ్బులు నేను ఇస్తాను, మీ ఎవరు ఇబ్బంది పెట్టకుండా నేను ప్రొటెక్షన్ ఇస్తానని పంపిస్తే సుమారు 42,000 మంది ఆ దేశం నుంచి ఆస్తులు పట్టుకొని సొంత దేశానికి వచ్చేసారు.
ఇప్పుడు ముందు చెప్పిందంతా అన్ని బాధల్లో ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఇది ఎంత కాలం ఉంటుందో, ఎలా ఉంటుందో, దీని సంగతి ఎవరు చెప్తారో, సూచక్రియలు లేవు, మందిరం లేడు, దైవజనులు లేని పరిస్థితి. మరి ఇప్పుడేం జరిగింది? చెరలో తిరిగి రాగానే వీళ్ళు పాడుకుంటున్నారు, మనం కళ కనిన వారి వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది కళేనా? ఇప్పుడు చెప్పండి. రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరిగిన వాళ్ళు ఈరోజు ప్రశాంతంగా ఉంటే ఇది కళ నిజమేనా? కుమారుడు జోనాతాన్ అని చెప్పాడు, గత సంవత్సరం అంతా కొడుకుతో హాస్పిటల్ చుట్టూ తిరిగాడు, ఈ సంవత్సరం అంతా క్షేమంగా ఉన్నాం. ఇది నిజమేనా? మోషే చెప్పాడు, అప్పుల్లో అవమానంలో కుంగిపోయి బలహీనతలో నలిగిపోయిన కుటుంబం ఈ రోజున అప్పిచ్చివాడుగా దేవుడు చేశాడు. ఇది నిజమేనా? ఇలా మీరందరూ చెప్పగలరు. జాయిల్ చెప్పాడు, పాము గరిచింది. వాడు అసలే చాలా భయంకరం, పిరుకోడు అన్నమాట. చిన్నదానికి బెంగెట్టేసుకుంటాడు. పాము గరిచింది, కళ్ళు ఇన్ఫెక్ట్ అయిపోయాయి, రకరకాల పరిస్థితులు వచ్చేసాయి. అసలు పాము విషయం కంటే భయంతో చచ్చిపోతాడేమో అనుకున్నాను నేను. ప్రార్థన చేశాం, ఈరోజు బ్రతుకున్నాడు. ఇది నిజమేనా? యాక్సిడెంట్లు అయ్యాయి మీలో చాలా మందికి, మీద నుంచి పడిపోయారు, ఏమండి భయంకర ప్రమాదాలు గురయ్యాయి, బ్రతికేశాం. ఇది నిజమేనా? ఇప్పుడు చెప్పాలా, కళ కనిన వారి వలె ఉన్నాం. దేవునికి స్తోత్రం. అమ్మయ్య. ఆ తర్వాత ఏం చేయాలి? నోటి నిండా నవ్వు ఉండాలి. హల్లెలూయా. ఉసూరు మనం ఉండకూడదు. ఈ జీవితం నీది. అన్న సాక్ష్యం చెప్పింది, ఈ జీవితం ఎవరిది? మరి ఎక్కడ ఉండాలా? దేవునికి ఇచ్చేయండి. దేవుని కూడా నువ్వు వాడేసుకుంటే చూస్తాడు కింద సీల్ ఓపెన్ చేసేస్తాడు, మొత్తం కారిపోతుంది. అర్థమవుతుందా? దేవునికి ఇవ్వండి, దేవుని సమయం దేవునికి ఇవ్వండి, దేవుడిచ్చిన ఆరోగ్యం దేవునికి ఇవ్వండి, దేవుడిచ్చిన సంపద దేవునికి ఇవ్వండి, దేవుడిని ప్రేమించిన సంతోషం దేవుని సందులో పంచుకోండి. కబుర్లన్నీ చెప్తామండి. ఇప్పుడు జనాలు ఏం చెప్పుకుంటున్నారండి? ఇదిగో వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం. ఎవరన్నా వచ్చి అంటారు, అబ్బా మీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడన్నమాట. మాక చేశాడా అంటే నీకు అర్థం అవ్వలేదా? అలా అన్నారు, నీకు తెలియదా? నువ్వు ఎంత ఏడ్చావో, నీ కళ్ళు ఎంత పీక్కుపోయి ఉండేవో, నువ్వెంత భయంగా బ్రతికేవాడో, ఈరోజు నువ్వు ఎంత ధీమాగా ఉన్నావో, ఇది మీ దేవుడు చేసిన కార్యమే. అవునా? మా దేవుడు చేశాడా? మా అన్నయ్య పంపాడు. ఎవరు పంపారు? మీ అన్నయ్య పంపాడా? అన్యులకు అర్థమైంది నీ జీవితంలో దేవుడు కార్యం చేశాడని, నీకు అర్థం అవ్వద్దు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చెప్పినప్పుడైనా అర్థం చేసుకొని వీళ్ళు అంటున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం సంతోషభరితులమైతే we are filled with joy, we are filled with happiness, we are filled with gladness. మా హృదయాల్లో సంతోషం ఉంది. ఇంకేం కావాలయ్యా, మా దేవుడు మాకు తోడై ఉన్నాడు. ఈ సమయంలో కొందరు జీవితాలలో కళ కన్న వారిలాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏం కళ? మధురమైన కళ. ఇర్మియా ఈ బాధలన్నీ చూస్తూ దేవుడు చెప్పాడు, ఇర్మియా నువ్వు ప్రవచించు, ప్రజలకెళ్ళి చెప్పు, వీళ్ళు నా మాట వింటలేదయ్యా, వీరు చాలా భయంకరంగా మారిపోయారు, వీళ్ళ దేశంలో చెదరగొట్టేస్తాను, వీళ్ళు నాశనం అయిపోతారు అని చెప్పేశాడు. జనాలు అలాగే చెరలోకి పోయారు. కానీ ఇర్మియా ఏడుస్తానే ఉన్నాడు. ఓ రోజు కళ వచ్చింది ఇర్మియాకి. ఆ కళలో ఇర్మియా ఏం చూశాడు తెలుసా? 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనంలో నుంచి ఇలా ఇర్మియా కల్లో చూస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడును అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఎక్కడున్నారు? వీళ్ళందరూ చెరలో ఉన్నారు. చెరలో నుండి నేను వారు తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవాని ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. ఇంతకుముందు ఏమన్నారు? పాడైపోయిన దేశమా, నాశనకరమైన దేశమా, నీ దేశం పాడైపోయింది, నీ దేవుడిని వదిలేశాడు, నువ్వెందుకు పనికిరావన్నారు. నిందలు భరించారు ప్రజలు. ఇప్పుడేమంటారంట? ఇదిగో దేశమా, నీ దేవుడిని దీవించాడు, నీ దేవుడిని ఆశీర్వదించాడు, నువ్వు దీవించబడ్డదానని ఆ మాట వాడుకుంటారు అని రాయబడింది. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును, కావున సేద్యం అంటే వ్యవసాయం చేసేవారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారు దేశంలో కాపురముందురు.
అసలు అక్కడ పరిస్థితి చూస్తే సమీప భవిష్యత్తు ఆడదే ఉండదు. ఎందుకంటే ఇల్లు పడిపోయాయి, మందిరం పడిపోయింది, పొట్టలు చంపబడ్డాయి, యవ్వనస్తులు చంపబడ్డారు, రక్తం వీధుల్లో ఏరులై పారింది, పడగొట్టేసి ఇల్లు ఉప్పు చల్లేశారు, నూతులు పూర్తి చేశారు. అక్కడ మరలా ఏం వస్తుంది అనుకోలేదు. కానీ కళ ఏమొచ్చింది? దేవుడు మళ్ళా కట్టేస్తాడంట, తీసుకొచ్చేస్తాడంట, వాళ్ళందరినీ దీవించేస్తాడంట. ఇవన్నీ కళ్ళలోకి వస్తా ఉంటే ఇప్పుడు చూడండి ఇర్మియా ఏమంటాడు తెలుసా? అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు ఎవరికైనా కళ వచ్చి అమెరికా వెళ్ళినట్టు, విమానం ఎక్కినట్టు, అక్కడ మంచి మంచి సూట్లు కోట్లు వేసుకున్నట్టు, బోల్ డబ్బులు చేతికి వచ్చినట్టు, మీ ఇంటి ముందు కారు ఆగినట్టు, మేడ మీద మేడ కట్టినట్టు, కాసుల పేరు వేసుకున్నట్టు, వడ్డానం పెట్టుకున్నట్టు, ఇలాంటి కళ్ళు వస్తే బాగా అడకాలంటారా? ఏమంటారు చెప్పండి? మీకు తెలుసా, నాకు ఎప్పుడైనా కొంచెం మంచి కళ్ళు వస్తే మధ్యలో మెలకు వచ్చేస్తే మళ్ళీ అలా పడుకుంటాను. మళ్ళా కళ వస్తే బాగుంది, మళ్ళా కళ రిపీట్ అయితే బాగుండు, మళ్ళా కళ కనబడితే బాగుండు. కళ్ళలో ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నాం అనుకుని ఆ కళ కోసం మళ్ళా కనబడతాను. అప్పుడప్పుడు మళ్ళీ రెండోసారి కూడా వస్తుంది కళ. అంటే బాగున్న కళ్ళు వస్తే ఎంత బాగుంటాయి. కళ ఇర్మియాకి ఏమైపోయింది మీరు చెప్పండి? సంతోషంగా బహు, నేను రాసుకున్నాను బైబిల్లో, ద డ్రీమ్ బికేమ్ జాయ్ఫుల్ అని. ప్రతి బైబిల్లో రాస్తాను. అక్కడ ఆ మాట నాకు ఎంత ఇష్టమో. కళలో కూడా మంచి ఆలోచించాలి. మనం ఏం ఆలోచించాలా? మనకేం కళ్ళు వస్తూ ఉంటాయి? రాత్రి అంతా తిప్పేసిందండి అయ్యగారు, నూతుల్లో తీసుకుపోయిందండి, కొండల్లో తీసుకుపోయిందండి, పాడైన స్థలంలో తీసుకుపోయిందండి, గుండ్ల మీద కూర్చొని తొక్కేస్తుందండి, మా ఇంటి మీద కత్తులు వేసుకొచ్చి. కళ్ళలో కూడా దరిద్రమేనా? కళ్ళన్నా కొంచెం మంచి రానివ్వండి. దేవుని స్తోత్రం గాక. కళ్ళలో ఖర్చే ఉందండి. మీకు చెప్పండి, కళ్ళలో విమానం ఎక్కండి, కళ్ళలో ఏసీ ఫస్ట్ క్లాస్లో వెళ్ళండి, కళ్ళలో మంచి 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళండి. దేవుని స్తోత్రం. కళ్ళన్నా కొంచెం కాస్ట్లీగా కనండి. లోకంలో దేవుళ్ళు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నా రోగాన్ని తీసేస్తాడు, నా దేవుడు నా పేదరికాన్ని తీసేస్తాడు, నా దేవుడు నా అప్పుల నుంచి విడిపిస్తాడు, నా దేవుడు నా దురలవాట్ల నుంచి విడిపిస్తాడు అని నువ్వు కలగంటే నీ దేవుడు నీ కళ్ళని ఏం చేసేస్తాడు? గట్టిగా చెప్పండి. కళ్ళ కనకండి. రోడ్ల మీద నడుస్తా, బండి మీద నడుస్తా కళ కనకూడదు. ప్రార్థన చేసుకుంటే దేవుడు జరిగే వాటిని కళల్లో చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా ఏడుస్తున్నాడండి. నా జనుల్లో హతమైన వారిని గూర్చి నా కన్నులు కన్నీరు విడిచినట్లుగా, నా తలను జలమయముగాను, నా కన్నులు కన్నీటి ఓట్లుగా చేయమని 9వ అధ్యాయం 1వ వచనంలో ఏడ్చాడు. ఏడుస్తున్నాడు కాబట్టి, దేవా నా ప్రజలు బాగు చేయి, నా ప్రజలు దీవించు, నా ప్రజలు మళ్ళీ తీసుకుని ఏడుస్తున్నాడు కాబట్టి. ఇర్మియా ఏమన్నా బాధల్లో ఉన్నాడా? ఇర్మియాకి ఏం బాధలు లేవు. దేశమంతా నాశనం అయిపోయి రాజులు నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని పాడు చేస్తున్నప్పుడు ఇర్మియా అన్నాడు, వీళ్ళందరికి ఇలా జరుగుతుందని ముందు నుంచి చెప్పావు కాబట్టి నేను చేయను, నీకు భక్తి ఇస్తున్నాను, బహుమానాలు ఇస్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళు, మాతో ఉంటే మాతో ఉండు, నీకు నచ్చిన చోటుకి వెళ్ళు, ఎవరు నేను ముట్టకూడదని చెప్తున్నాను. అంటే ఇర్మియా సేఫా కాదా? ఇర్మియా తినడానికి తింటుంది, ఇబ్బంది లేవు, తన భూములు అమ్ముకుంటున్నాడు. ఇంత మంచి స్థితిలో ఉండి కూడా రాత్రులు ఏడుస్తున్నాడు. నా ప్రజలు అయిపోయారయ్యా, నాకుంటే ఏంటి లేకపోతే ఏంటి, నా ప్రజలు చెదిరిపోయారయ్యా, నాకుంటే ఏంటి లేకపోతే ఏంటి. దేవుడు ఇర్మియాకి ఏం చేశాడు? మంచి కలచి ఆ కళను నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలు ఏమంటున్నారు? మన కళ కన్న వారి వలె ఉంటుంది, మన నోటి నిండా నవ్వుండెను, అందరూ మనల్ని చూసి అబ్బో వీరు దేవుడు వీరి కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఎవరు అంటలేదా? మీరు దేవుని నమ్ముకున్న భలేగా ఉంది, అబ్బో మీరు దేవుని నమ్ముకున్న భలే బాగుపడ్డారు, అబ్బా మీకు ఎంత ధైర్యం, మాకు కానీ ఇలాంటి జబ్బు వస్తే మా గుండె ఆగిపోద్ది, మీకు ఇంత నీరసాలు వచ్చినా ఇంత ధీమాగా ఉన్నారు అన్నారా లేదా? అప్పుడు నువ్వేం చేయాలి? అవును నా దేవుడు గొప్పోడు. దేవునికి స్తోత్రం. మనం కూడా చెప్పాలి, మా దేవుడు మా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మేము సంతోషభరితులమైతే. దేవునికి స్తోత్రం. అయిపోయింది ఆ ప్రసంగం, అక్కడతో సరిపెట్టేద్దామా? అమ్మా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమే, నువ్వు లేకపోతే నేను ఉండలేనే అమ్మా, నువ్వు నా ప్రాణమే అమ్మా అని నేను 37 తారీఖు ఫస్ట్ నుంచి చెప్పడం కాదు. ఇప్పుడు 37 తారీఖు ఇచ్చారు కదా, నేను పెన్షన్ ఇచ్చేసారా? నేను ఇవ్వలేదా? ఇవాళ సెలవు ఇచ్చేసారు. ఇల్లు అమ్మా నువ్వు ఎంత ఇష్టమే నాకు, నువ్వు లేకపోతే నేను ఉండలేనే అమ్మా, నువ్వు నా ప్రాణమే అమ్మా అని చెప్తే నెమ్మది అమ్మతో 2000 కత్తిరించేసి పోవడానికి కాదు. ఎప్పుడు చెప్పాలా? 10వ తారీఖు తర్వాత రా, అమ్మా నీ పెన్షన్ ఉందా, అయిపోయిందా, నీకేమైనా డబ్బులు కావాలా, నువ్వంటే నాకు ఇష్టమే అమ్మా అని చెప్తే నిజమైన కొడుకు. దేవుని స్తోత్రం. మనం కూడా ఆదివారం ఏం చేస్తాం? సాక్ష్యం చెప్పమంటే ఒకళ్ళు చూసి ఉద్రేకం వచ్చేసి, ఉత్సాహం వచ్చేసి, అబ్బో నా దేవుడు, అబ్బో నా దేవుడు. వచ్చే ఆదివారం కూడా అందరూ గుళ్ళో ఉండి మీ సాక్ష్యం ఇస్తాం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా.
చేసుకున్న తీర్మానాలు కట్టుబడి బ్రతికితే సాక్ష్యం నిజం, లేకపోతే ఈ ఆశీర్వాదాలు ఉండవు. నేను 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ఇష్టంగా బ్రతకడానికి తీర్మానాలు చేసుకున్నారు, మందిరాలు కట్టారు, రోషంగా బ్రతికారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో, నెహెమ్యా నాయకత్వంలో, ఎజ్రా నాయకత్వంలో తిరిగి దేశాన్ని గొప్పగా దేవుని కోసం బ్రతికేలా చేసుకున్నారు. అలా ఉన్నంత కాలం దేవుడు వారిని ఆశీర్వదించాడు. మనం కూడా ఏం చేయాలి చెప్పనా? ఇప్పుడు కొత్త తీర్మానం చేసుకుంటాం, కొత్త వాగ్దానాలు తీసుకుంటాం, కొత్తగా దేవుని ద్వారా మాట అనుకుంటాం. అది నిలబెట్టుకోవడం కోసం 3 విషయాలు ఎప్పుడు మర్చిపోకూడదు. నెంబర్ 1, మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం ఉందా మీ బైబిల్లో? మత్తయి సువార్త ఉంటే 9వ అధ్యాయం తీసి 17వ వచనం చదవండి. ఏముంది అక్కడ? మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పొయ్యరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసం సంతోషానికి రుజువు. దేవుని స్తోత్రం. ద్రాక్ష రసం దేనికి రుజువు? అందరూ చెప్పండి. ఇవన్నీ వాక్యాధారాలు ఉన్నాయి, మీకు చూపించిన సమయం కాదు. ద్రాక్ష రసం సంతోషానికి రుజువు. కొత్తగా వచ్చిన సంతోషం నీ బ్రతుకులు అలా సంతోషభరితులుగా ఉండడానికి ఆ ద్రాక్ష రసం పోసిన తిత్తులు అంటే సంచులు, స్కిన్స్, చర్మముతో చేయబడిన సంచుల్లో పోసేవారు పూర్వం ద్రాక్ష రసం. కొత్త ద్రాక్ష రసం ఎక్కడ పోయాలా చెప్పండి? కొత్త తిత్తుల్లోనే పోయాలా. కొత్త ద్రాక్ష రసం పాత తిత్తుల్లో పోస్తే ఏమవుతుంది? ఆ ద్రాక్ష రసంలో ఉన్నటువంటి ఆ ఫర్మెంటేషన్, పొంగే గుణానికి ఈ తిత్తులు పగిలిపోతాయి. ఇప్పుడు నీ జీవితం క్రొత్త దీవెన, క్రొత్త ఆశీర్వాదం, క్రొత్త సంతోషం, కొత్త కళ అన్ని దేవుడిచ్చాడు. ఆమేన్ చెప్పుకోండి. అవి నీలో ఉండాలంటే ఏముండాలి? ఇప్పుడు నువ్వు కొత్తగా మారాలి. ఈ తిత్తి నీ జీవితం ఏంటి చెప్పండి? పాతి అంట పెట్టుకొని కొత్త రసం కోరుకున్నాం అనుకో, మీరు చెప్పాలి ఇప్పుడు కొత్త టైరు, పాత ట్యూబు. ఏమవుతుంది? బండి టైరు కొత్తదే, బండి కొత్తదే, ఏమండి? అందులో ట్యూబులు 10 ప్యాచీలు ఉన్నాయి. ఏమవుతుంది? ఇప్పుడు ఎక్కడ పంచర్ అయిపోతే ఎవరికి తెలియదు. కొత్త టైర్లో కొత్త ట్యూబ్ వేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కొత్త బట్ట చిరిగిపోయింది అనుకోండి, రంగు మ్యాచ్ అయింది కదా, పాత బట్ట దాన్ని మాస్క్ వేయకూడదు. వేస్తే ఏమవుద్ది? ఆ చిరుగు పెద్దదై ఆ మాస్క్ మరలా చిరిగిపోద్ది. కొత్త గుడ్డకు కొత్త గుడ్డే మాస్క్ వేయాలి. ఇది ప్రభువు చెప్పిన మాట. కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోయాలి. పాత తిత్తుల్లో కొత్త రసం పోస్తే తిత్తులు పిగిలిపోతాయి. ఆలోచించండి. పాత ఏమన్నా ఉన్నాయా? మళ్ళీ ఇంకా పాత ఏమన్నా ఉన్నాయా? పాత మాటలు, పాత ఆలోచనలు, పాత నమ్మకాలు, పాత పద్ధతులు, పాత దేవునికి ఇష్టం లేని అలవాట్లు ఏమున్నా ప్రభు సహాయంతో గెలవాలి. దేవుని స్తోత్రం. మనుషులు బలహీనులేం కదా, వదిలేద్దాం అనుకుంటాం, కొన్ని వదలలేం. జయించేద్దాం అనుకుంటాం, జయించలేం. అప్పుడు ఏం చేయాలి? దేవునితో చెప్పాలి, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నా ఆశ అది ఏ నీ కాంక్ష, జయమే నా ఆశ అది ఏ నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు, నీకేనా స్తోత్రార్పణలు. హల్లెలూయా. నీకు జయమిచ్చేవారు ఎవరు? దేవా, నేను ఓడిపోయేలా ఉన్నానయ్యా, నేను గెలవలేకపోతున్నానయ్యా, తీర్మానించుకున్నాను కానీ తీర్మానంలో నిలబడలేకపోతున్నానయ్యా. అయ్యా నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. నేను జారిపోకుండా, నేను పడిపోకుండా, నేను ఆగిపోకుండా, నేను నీరసించిపోకుండా నా చేయి పట్టుకో, ఆ చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. నేను ప్రార్థన చేశాను ఒకసారి. ఆ ప్రసంగం ఆ సభలో ఆఖరి ప్రసంగం. బలమైన కార్యాలు అప్పటిదాకా దేవుడు చేశాడు. ఆ సాయంకాలం నేను నిలబడలేను, అంత నీరసం వచ్చేసింది, గుండె ఆగిపోద్దేమోనంత బెంగ. నేను చెప్పాను, నాకు కూడా భయం వేస్తాను ఒక్కోసారి, ఇప్పుడు చచ్చిపోతానేమో, పని ఆగిపోద్దేమో, ఇక్కడ అవమానం వచ్చేద్దేమో, ఈ సేవకుని సభలకు చచ్చిపోయాడు అనుకుంటారేమో. అప్పుడు నాకు సంసోను గుర్తొచ్చాడు. సంసోను దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపాడు.
ఆ తర్వాత దాహం వేసిపోయి దప్పితో చచ్చిపోయేలాగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ నీ సేవకుని చేతి వల్ల దయచేసిన తర్వాత దప్పి చేత సచ్చి ఈ సున్నత లేని వారి చేతిలో పడవలెనా అని ప్రార్థన చేశాడు. ఇంత పని చేయించుకున్నావు, ఇలా దిక్కులేని చావాలా అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అక్కడ గోతుని చీలిస్తే గోతులోంచి నీళ్ళు వచ్చి తాగి తెప్పరిల్లి బ్రతికాడు. నేను అదే ప్రార్థన చేశాను. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నీకోసం బ్రతికాను, నీ దయచేత కార్యాలు చేస్తూ వచ్చాను, కొన్ని వేల మందిని నా మాటల చేత నువ్వు దర్శించావు. ఇప్పుడు నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నా ఇంటికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. ప్రభువా, నా ముగింపు ఇదేనా? నన్ను బ్రతికించు, నన్ను లేపు, నీ పని చేయాలి అని నేను ప్రార్థన చేస్తే ఆ దేవుడు కొత్త దీవెన నా హృదయంలో పంపించాడు. ఆ రాత్రి చేసిన ప్రసంగం 45 నిమిషాలు ప్రసంగం అయిపోయిన తర్వాత ముగింపు రాలేదండి. జనాలు ఏడుస్తానే ఉన్నారు, గుడులు బాదుకుంటానే ఉన్నారు, పశ్చాత్తాపడతానే ఉన్నారు. నీ ప్రార్థనలు ఆలకించే దేవుడు, దేవుని స్తోత్రం. నిన్ను గెలిపిస్తాడండి, నువ్వు ఓడిపోకుండా చేస్తాడు, నువ్వు భయపడకుండా చేస్తాడు. కాబట్టి నీ దగ్గర ఏముండకూడదు, పాత తిత్తులు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, నీ జీవితం కొత్తగా, నీ ఆలోచనలు కొత్తగా నువ్వు మార్చుకోగలిగితే దేవుడు కొత్త సంతోషం హృదయంలో ఉంచుతాడు. రెండవది, పాత కుండలో కొత్త ఉప్పు వేయకూడదు. ఎరుకో పట్టణం ఉంది, అక్కడ నీళ్ళన్నీ చేదైపోయాయి. ఎలీషా వెళ్ళగానే జనాలు అన్నారయ్యా, ఈ ఊరు బలిగా కనబడుతుంది కానీ ఇక్కడ నీళ్లు మంచివి కాదండి, అందుకే నేల కూడా సారం లేకుండా అయిపోయింది. జాగ్రత్త వినండి, ఊరు ఎలా కనబడుతుంది? మంచిగా. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే, ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఊటాక్షయతానందేనే. హల్లెలూయా. ఊరు భలేగా ఉందండి, బిల్డింగ్లు భలేగా ఉన్నాయండి, రంగులు భలేగా ఉన్నాయండి, ఇంటి ముందు ఎలివేషన్ సూపర్గా ఉందండి, డిజైన్ సూపర్గా ఉందండి, గ్లాస్ ఫిట్టింగ్లు చేసామండి. మరి ఇంట్లో సారం, ఇల్లు చేదుగా ఉందండి. ఇల్లు బయట బాగా ఉందండి, ఇంట్లోనేమో చేదు ఉందండి, మనశ్శాంతి లేదండి, పిడికడ అన్నం తినలేకపోతున్నామండి, బెంగగా బ్రతుకుతున్నామండి, బయట మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నామండి, కానీ లోపల ఏదో బెంగ తినేస్తున్నాడు మనల్ని. అయ్యో రేపు ఏమైపోతుందని చింతండి. ఇది ఎంతకాలమో తెలియని బెంగ అండి. అక్కడ ఏమైపోయింది? ఇప్పుడు నేల సారం చెడిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎలీషా అన్నాడు, ఒక కొత్త కొండ పట్టండి అయ్యా అన్నాడు. కొత్త కొండ తేగానే అందులో ఉప్పేసాడు. ఈసారి ఇది పట్టుకెళ్ళి ఆ నీటి ఓట్లు వేయమన్నాడు. ఆ కొత్త కుండలో వేసిన ఉప్పు నీటి ఓట్లో వేయగానే ఈసారి నీళ్లు తాగమన్నాడు. ఆ నీళ్ళన్నీ చేదుపోయి రుచిగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఉప్పు దేవుని వాక్యం. ఇట్ క్యాన్ గివ్ టేస్ట్, ఇట్ క్యాన్ ప్రిజర్వ్, ఇట్ క్యాన్ మేక్స్ డిఫరెన్స్. రుచినిస్తారు జీవితాలకి, కాపాడుతారు జీవితాన్ని, మార్పు తీసుకొస్తారు జీవితాన్ని. వాక్యం వింటున్నా. మీరు చాలా మంది ఏం చెప్తారు, డాడీ మాట్లాడుతూ ఉంటే, అయ్యగారు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యం మా హృదయాలు చాలా నెమ్మది ఇచ్చింది అంటారు. కానీ ఏమై ఉండాలి? ఇప్పుడు వాక్యంతో నువ్వు కొత్త తీర్మానం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన ఇక్కడ కొట్టకుండా తీర్మానం, ఒక కొత్త తీర్మానం చేసుకుని, ప్రభువా ఇదిగో నాయనా, ఈసారి ఈ వాక్యం నా జీవితంలో ఫలించడానికి నేను ఈ తీర్మానంతో బ్రతుకుతాను అన్నావా, ఇక అక్కడ చేదు ఉండదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం ఏమనుకుంటున్నాం? తీర్మానాలు ఉండవండి, వింటామంతే, దులిపేసుకొని పోతా ఉంటాం. విన్నప్పుడు భలేగా ఉంటుందండి. ఎలా ఉంటుంది? భలేగా విన్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. కాబట్టి తీర్మానం చేసుకొని చూడు. ఆ వాక్యం ఉన్న తర్వాత ఒక నిర్ణయం చేసుకొని చూడు. ఈ నిర్ణయం ప్రకారం బ్రతుకుతానని చూడు. కష్టం వచ్చినా నేను వదలని చెప్పు చూడు. ఇప్పుడు కొత్త కొండలో వేసి ఉప్పులాగా చాలా దీవెనకరంగా మారిపోద్ది. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాటలను ఇంటికి చదువుకోండి. ఇది రెండవది. నువ్వు విన్నటువంటి మాటలు నీ బ్రతుకులో ఫలించి ఉప్పులాగా సారం అయిపోవాలంటే నీ తీర్మానం కూడా కొత్తగా ఉండాలి. మొదటిది ఏం చెప్పాను? నీ జీవితంలో పాత గుణాలు ఉండకూడదు, కొత్త జీవితం కావాలి. రెండవది ఏంటి? నీ తీర్మానాలు కొత్తగా ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నీ జీవితం కొత్తదై, నీ తీర్మానం కొత్తదై, నువ్వు దేవునితో నడుస్తూ ఉండగా ఎప్పుడైనా కొంచెం బలహీనపడ్డావు అనుకో, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? కొత్త నూనె రాసేస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. భక్త దావీదు తన జీవితాన్ని చెప్పుకున్నాడు. 92వ కీర్తన చూడండి. 92వ కీర్తనలో 10వ వచనంలో దేవుని ఇలా స్తుతించాడు.
గురుపోతూ కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తుతివి, క్రొత్త తైలముతో నేను అంటబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఏ తైలం? క్రొత్త నూనె ఎంత బాగుంటుందో మీకు తెలుసా? పుచ్చిపోయినాయి, నల్లగైపోయినాయి, బూజొట్టిపోయిన కొబ్బరికాయలు ఆడించినవి కావు. మంచిగా పరువుగా ఉన్న కొబ్బరికాయలు ఆడించి దుమ్ము పడకుండా చక్కగా ఎండబెట్టి ఆ కొబ్బరి నూనె కానీ ఆడిస్తే దాని వాసన ఎలా ఉంటుంది? ఒకలాంటి ఆనందాన్ని కలిగి చేస్తూ ఉంటుంది. ఆయన తను నెత్తి మీద పెట్టుకుంటే భలే మనశ్శాంతిగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెబుదాం. కొందరు నూనె ఉంటుంది, ఆడేటప్పుడే పసుపు రంగులో మారిపోతుంది. ఎందుకంటే బూజొట్టిపోయిన కాయలు, మురుకొట్టిపోయిన కాయలు, ఆ దారి పక్కన దొరికిన కాయలు అన్నీ పట్టుకొచ్చి ఆడించేసి ఆ నూనె ఎట్టుకుంటే 3 కిలోమీటర్ల అవుతుంది, జిడ్డు వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు మళ్ళంటే నూనె క్రొత్త తైలం, అభిషేకం, నూతన అభిషేకం. ఎప్పటికప్పుడు దైవ సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో గడుపుతున్నప్పుడు నీ జీవితాన్ని రెన్యూ చేస్తూ ఎప్పటికప్పుడు నీ తీర్మానాన్ని, నీ జీవితాన్ని క్రొత్త అభిషేకం దయచేస్తాడు. దేవుని స్తోత్రం. చాలా మంది సంఘాల్లో చెప్తారు, దేవుడిని అభిషేకించాడండి. అభిషేకిస్తే పాతగా ఎందుకున్నావు? అది నా డౌట్. బలంతో అభిషేకించాడా? బలమైన పనులు చేయి. తెలుగుతో అభిషేకించాడా? తెలుగుగా బ్రతుకు. ప్రేమతో అభిషేకించాడా? ప్రేమ ఎక్కువ చూపించు. పరిశుద్ధ అభిషేకించాడా? ఎక్కువ పరిశుద్ధంగా బ్రతుకు. నీ అభిషేకం ఏదైతే అది. దేవునికి స్తోత్రం. మీరు నన్ను గుర్తు చేసుకొని చెప్పండి, నాకు ఏ అభిషేకం ఉందో. మీరు ఒకడు కూడా కనపడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త అభిషేకంతో ఉంటాను. దేవునికి స్తోత్రం కలిగిన. ఏ రోజు ఆ రోజే, ఎప్పటికప్పుడే ప్రభు సన్నిధిలో ఈ రోజు కూడా ఒక ఉన్నతమైన ప్రార్థన చేసుకుని దైవసన్నిధిని అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కళ్ళంట నీళ్లు గారాలి. అందరి ముందు చూసినప్పుడు తెగేసి చెప్తాం, ఆ ప్రార్థన అబద్ధం ప్రార్థన. గుళ్ళో ప్రార్థన చేస్తే భలే ఉండదు, అందరూ ఆలకిస్తారు కదా. అది కాదు. నువ్వు ఒంటిగా ఉన్నప్పుడు నీ గుండెలు పగలగొట్టుకొని, కన్నులు కన్నీరు కాచి, ప్రభు పాదాలు కౌగిలించుకొని, ప్రభు యొక్క ముఖాన్ని చూసి, అయ్యా నన్ను పట్టుకోవా నువ్వు అడిగితే నేను క్రొత్త నూనెతో అభిషేకించేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. పాటలు ఊరికనే పాడేయకూడదండి. ప్రతి పాటకు ప్రార్థన, ప్రతి పాటకు స్తుతి. అయ్యా నువ్వు లేకపోతే నేను అసలే లేనయ్యా. నా ఇల్లు, నా ఒళ్ళు, నా భూమి, నా ధనం, నా బిడ్డలు, నా బంధువులు, నా భవిష్యత్తు అంతా వేస్తేనయ్యా. నువ్వు ఉన్నావని చిన్న ఆశను బ్రతికిస్తుంది. బాబు నన్ను పట్టుకో. ఇప్పుడు ఏం చేస్తాడు? క్రొత్త నూనె తల మీద పోసి అభిషేకిస్తాడు. దేవుని స్తోత్రం. ఈడేం తిన్నాడు కానీ తుప్పును తోలుతున్నాడు అంటారు కొంతమంది. ఎలాగా? ఈడేం తిన్నాడు కానీ తుప్పును తోలుతున్నాడు రా. నువ్వు తిన్నది తింటున్నాడు. నువ్వు రోజు బిర్యానీ తిన్నావు, రోజుకి ఎంజానం తింటున్నాడు. నువ్వు సూరుమని తిన్నావు, సంతోషంగా తింటున్నాడు. భక్తి కలుగుడు పట్టెడైనను చాలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేనేం తిన్నాను తెలుసా? రోజు ఎంత తింటాను తెలుసా? ఎక్కడైనా పడిపోతున్నాడు కనపడతానా? తినే తిండిలో లేదండి. మనుషులు దేని వల్ల బ్రతుకుతారు? దేని వల్ల బ్రతుకుతారు? మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. ఒక్క మాట చెప్పు ప్రభా, ఒక్క మాట చెప్పు ప్రభా, ఒక్క మాట చెప్పు ప్రభా. నువ్వు చెప్పేస్తే బ్రతికేస్తానయ్యా, నువ్వు చెప్పిస్తే వెళ్తాను ప్రభా, నువ్వు చెప్పేస్తే దిమాగా ఉంటాను ప్రభా. నేను చేయాలా? ఒక్క మాట చెప్పేదాకా. అప్పు కోసం అడుగుకోవాలని కూర్చున్నావు అనుకో, అప్పులు చేసేవాళ్ళు చెప్తున్నాను. లేదా నీకు ఇస్తాను ఇవ్వా, నీకు ఇచ్చి నేను బాధపడలేనా? లేదా అన్నాడు అనుకో, బాబా బలా అనుకో బాబు, ఇచ్చేస్తాను. పోనీ ఇవాళ వదిలే, రేపు ఇస్తానని చెప్పి. ఎప్పుడు? రేపు రేపు వచ్చి సోమవారం ఇస్తానని చెప్పు. నువ్వు ఒక్క మాట చెప్పు. నువ్వు చెప్పితే దేమాగా వెళ్ళిపో అంటాం లేదా ఇప్పుడు దాకా? ఎందుకంటే మాట ఇస్తే తప్పడైనా అలాంటి మంచోడు. అందుకని ఒక మాట చెప్పు బాబా, ఒక మాట చెప్పు. అవసరమైతే పనిలో సాయం చేసేస్తా ఉంటాం, వాడికి ఏదైనా అందించేస్తా ఉంటాం. వాళ్ళ ఇంట్లో అవసరాలు వెళ్తా చేపట్టుకు వెళ్తాం, పాలొట్టుకు వెళ్తాం. ఇది అప్పు కావాలి మనకి. మీకు తెలుసు అలాంటి బ్యాచ్. పని జరగాలంటే ముందు ఏదో ఇచ్చేయాలి. మొత్తానికి ఏదో కొంచెం సంతోషపడిపోయి త్వర అన్నాడు అనుకో, అమ్మయ్యా ఇక్కడ నువ్వు అన్నవసరమా? నీ మాట మీద వెళ్తున్నాను. ఎవరి మీద? నీకు మనుషుల మాట మీదే అంతదేమో ఉంటే నీ దేవుని మాట మీద నాకు ఆ మాట మీద ఉంటుంది. ప్రభా నువ్వు మాట్లాడవా నాయన, నువ్వు మాట్లాడవు. ఎవరి దగ్గర మీటింగ్కి వస్తానంటాను. ప్రభా అక్కడికి వెళ్ళమన్నావు, నేను వెళ్తున్నాను. నేను ఏం చెప్పనయ్యా? ఆ ప్రజల కష్టాలు ఏంటో, వాళ్ళ బాధలు ఏంటో, వాళ్ళు ఏ దుఃఖంలో ఉన్నారో, నేను ఏం చెప్తే సంతోషపడతారో. ఆదివారం ప్రతి ఆదివారం అదే బాధ నాకు. అయ్యా నా బిడ్డల దగ్గరికి వెళ్తున్నాను ప్రభా, వాళ్ళ దుఃఖం ఏంటో, వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియదు నాయన. ఏదో 4 మాటలు చెప్పేసి రాకూడదు ప్రభా, ఈరోజు వాళ్ళతో మాట్లాడిన ఆయన.
ఆదివారం పొద్దుడు దాకా అదే తపన వారం అంతా. ఆదివారం పొద్దున్న నువ్వు వెళ్ళు పలానా పట్టుకెళ్ళి, అప్పుడు నువ్వు అన్నావు ప్రభా హామీ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా ఏం ప్రసంగం చేయాలని ఇప్పుడు దాకా కూర్చొని ఆలోచన చేస్తున్నాను. ప్రవేదన మాట నాయన, ఒక మాట నాయన, ఈరోజు మా హృదయాలు తెప్పరిల్లాలి ప్రభువా, మేము సంతోషంగా బ్రతకాలి ప్రభువా. ఒక్క మాట చాలు, ఆమేన్. నీ మాట చాలయ్యా. చాలా వద్దా? ఏం చేస్తాం మనం? బ్రతికేస్తామండి. ఒక్క మాట మాట్లాడితే బ్రతికేస్తాం. కాబట్టి ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా నోటి నిండా నవ్వు, హృదయం నిండా సంతోషం, మనల్ని చూసేవారు అబ్బా వీళ్ళ దేవుడు గొప్పోడ్రా అనేలా బ్రతకాలంటే నీ దగ్గర ఏముండాలా చెప్పండి? 3 మాటలు చెప్పాను. ఏముండాలా? క్రొత్త జీవితం, క్రొత్త తీర్మానం, క్రొత్త అభిషేకం. దేవుని స్తోత్రం. అన్ని కొత్త, ఎదుగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. ఈ మాటలన్నీ గుర్తు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని నూతన అభిషేకంతో, నూతన సంతోషంతో నింపి ఈ సంవత్సరం అంతా ఓడిపోకుండా, ఎక్కడా తలదించుకోకుండా, ఎక్కడా సిగ్గుపడకుండా, అలా జరిగిందంటే తప్పెవరిది? మీరు చెప్పండి. సిగ్గుపడ్డావంటే, తల దించుకున్నావంటే, కృంగిపోయావంటే, నీరసించా అంటే తప్పెవరిది? దేవుడిదా నీదా? గట్టిగా చెప్పండి. నాదా? ఎవరిది? మీదేనా? ఎవరిదండి? మందా? అది లెక్క చేసుకుందాం. దేవా మమ్మల్ని దీవించు, నీకు ఇష్టంగా బ్రతుకుతాం, నీ నామాన్ని మహిమపరుచుదాం చెప్పుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి. మనం ప్రార్థన చేద్దాం. గబగబా ప్రార్థన చేసుకుందాం. ఎవరు మర్చిపోవారే. యేసయ్యా కనికరించి ఈ సంవత్సరం ఒక క్రొత్త తీర్మానంతో, క్రొత్త సంతోషంతో, క్రొత్తగా మీ యందు ఆనందిస్తూ, క్రొత్తగా మీ నామాన్ని మహిమపరుస్తూ ఓ బలమైన జీవితం ఈ సంవత్సరం, ఆశపడ్డ కార్యాలు మా జీవితంలో జరగాలి. మా బిడ్డలు స్థిరపరచబడాలి, మా కుటుంబాలు స్థిరపరచబడాలి, మేము మీ నామాన్ని మహిమపరచగలగాలి. అలాంటి పరిస్థితి మాకు అనుగ్రహించు నాయన అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం నాయన. ప్రభుతో చెబుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఒక్క చేయన పైకెత్తి ప్రార్థన చేసుకోండి. మీ తీర్మానం దేవునితో చెప్పండి, మీ నిర్ణయం దేవునితో చెప్పండి. మీరు ఎలా బ్రతకాలనుకున్నారో దేవునితో చెప్పండి, ఎలా దేవునికి ఇష్టంగా ఉండాలనుకున్నారో దేవునితో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి వందనాలు. దయగల మీ పాద సన్నిధిలో మా హృదయాలు నీ వైపు ఎత్తుకుంటున్నాం. నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు గనుక నీ ప్రేమ గల సన్నిధిని అనుభవిస్తున్నాం. మమ్మల్ని ఎంత ప్రేమించావో తండ్రి, మాతో మాట్లాడావు నాయన. నీ మాటకు తగ్గట్టుగా నూతన ఆనందంతో, నూతన అభిషేకంతో, నూతన నిర్ణయాలతో, నూతన తీర్మానంతో నిన్ను మహిమపరుస్తూ బ్రతకడానికి సహాయం చేయి. తీర్మానించుకున్న బిడ్డలని, నిర్ణయం చేసుకున్న బిడ్డలని, ఇలా ఉండాలని ఆశపడుతున్న బిడ్డలని మీ దయలో స్థిరపరచాలి. గనుక సమయాన్ని మేలుగా చేయమని, ఈ మాటలు వినేవారందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.